నేను గత 10 సంవత్సరాల నుంచి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కోర్స్కి నేను డీల్ చేస్తున్నాను. ఓకేనా, సబ్జెక్ట్ చెప్పాల్సి జరుగుతూ ఉంది. సో ఈ మనకి కొత్తగా ఏపీఎస్సి నిర్వహించేటువంటి మన గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించి సిలబస్ను మాడిఫై చేయడం జరిగింది. అంటే ప్రిలిమ్స్లో ఇంతకుముందు మనకి మూడు పేపర్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఉండేది. ఇప్పుడు కేవలం 5 సబ్జెక్టులని మనం 150 మార్కులు కుదించడం జరిగింది. సో మెయిన్స్కి వచ్చేసి 2 పేపర్స్ లాస్ట్ గత మన ప్యాటర్న్ లో ఉన్నటువంటి సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ మాత్రమే ఇక్కడ మెయిన్స్ లో పెట్టడం జరిగింది. దాంతోపాటు కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మనకు మెయిన్స్ లో పేపర్ 1 లో ఏపీ హిస్టరీకి సంబంధించి 75 మార్కులకు ఇక్కడ వెయిటేజ్ ఉంటుంది. ఈ ఏపీ హిస్టరీకి సంబంధించి మొత్తము మనకున్నటువంటి సిలబస్ 5 యూనిట్లు. ఈ 5 యూనిట్లో ఫస్ట్ యూనిట్ లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ చూడండి, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనమాట. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనమాట. ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనేది మనం చూస్తే, ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనేది సో ఈ టాపిక్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనము ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రీ హిస్టారిక్ కల్చర్ అంటే యాక్చువల్ గా మనం చరిత్ర తీసుకున్నాం. చరిత్ర, దీన్ని మనము హిస్టరీ అని చెప్తాం అన్నమాట. చరిత్ర, ఓకేనా. ఈ హిస్టరీ అనే దాన్ని మనం గతం గురించి చదవడాన్ని హిస్టరీ అని పిలుస్తాం. సో హిస్టరీ పితామహుడు ఎవరంటే హెరటోడస్ అన్నమాట. ఇతనే ఎందుకు హిస్టరీ పితామహుడు అయ్యాడంటే, తొలిసారిగా గ్రీకు పర్షియన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాలను లిఖించడం జరిగింది కాబట్టి సో హెరటోడస్ ను చరిత్ర పితామహుడుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ చరిత్రను మనం ఎలా అనాలిసిస్ చేయాలి, గతం గురించి ఎలా మనం వెలుగులోకి తీసుకురావాలి అనే దానికోసం చరిత్రను 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఓకేనా. సో ఈ చరిత్ర అనేది 3 భాగాలు ఉంటుంది మనకి. సో ఒకటి ఏంటంటే చారిత్రక పూర్వయుగము అన్నమాట. చారిత్రక పూర్వయుగము అని దీన్ని మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తాం. సో చారిత్రక పూర్వయుగాన్ని ఏమంటున్నాం, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తాం. సో ఇక్కడ సిలబస్ లో ఇచ్చింది కూడా ప్రీ హిస్టారిక్ పీరియడ్ అన్నమాట. నెక్స్ట్ రెండవది ఏంటంటే సంధి కాలపు యుగము అన్నమాట. సంధి కాలపు యుగం, దీన్ని ఏమని పిలుస్తామంటే ప్రోటో హిస్టరీ అని పిలుస్తాం అన్నమాట. సో ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అన్నమాట. నెక్స్ట్ తర్వాత చారిత్రక యుగము అన్నమాట. చారిత్రక యుగం. సో కాబట్టి హిస్టరీ అనేది ఎన్ని భాగాలుగా విభజించబడి ఉంది, మనకి 3 భాగాలుగా విభజించబడి ఉంది. ఒకటి వచ్చేసి చారిత్రక పూర్వయుగం, సో 2 వచ్చేసి సంధికాలపు యుగం, సో 3 వచ్చేసి చారిత్రక యుగము. ఓకే. సో మనకు హిస్టరీ అనేది మనకు చారిత్రక పూర్వయుగం గాను, సంధికాలపు యుగం గాను, చారిత్రక యుగం గాను విభజించడం జరిగింది. ఎందుకంటే దొరికే ఆధారాలను బేస్ చేసుకొని. సో ఇక్కడ చారిత్రక పూర్వయుగం అంటే ఏంది, సంధికాలపు యుగం అంటే ఏంది, చారిత్రక యుగం అంటే ఏంది, దానికి క్లారిటీ మనకు తెలియాలి ఫస్ట్. సో ఏ యుగాలను మనం చారిత్రక పూర్వయుగం కింద తీసుకొని చదవడం జరుగుతుందంటే, ఇక్కడ మీకు ప్రాచీన మానవుడు అంటే తొలి దశ మానవుడు తన అవసరాల కోసం ఉపయోగించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల ద్వారా, ఓకేనా, ఆ వస్తువుల ద్వారా మాత్రమే ప్రాచీన మానవుని గురించి సమాచారం తెలిసినట్లయితే అలాంటి చరిత్రను ఏమని పిలుస్తాం అంటే చారిత్రక పూర్వయుగం అని పిలుస్తాం. అంటే ఆయన ఉపయోగించినటువంటి రాతి వస్తువులు లేదా ఎముకలతో తయారు చేయబడినటువంటి వస్తువులు, ఇలాంటి వస్తువుల ద్వారా మాత్రమే మానవుని గురించి, ప్రాచీన మానవుని గురించి మనకు కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. అంతేగాని ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలు అనేవి ఉండవు. కేవలం అతను వాడినటువంటి రాతి వస్తువులు, బోన్ మేడ్ టూల్స్ అండ్ స్టోన్ మేడ్ టూల్స్. సో ఈ టూల్స్ ను ఆధారంగా చేసుకుని ప్రాచీన మానవుని గురించి మనకు కొంత సమాచారం తెలియడం జరుగుతుంది. అలా వెలుగులోకి వచ్చే సమాచారాన్ని మనం ఏమనిపిస్తాం అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్, ప్రీ హిస్టరీ అని పిలుస్తాం అన్నమాట. దీన్ని మనం తెలుగులో చారిత్రక పూర్వయుగం అని పిలుస్తాం. ఇక్కడ చారిత్రక పూర్వయుగానికి సంబంధించి ఏమేమి ఉన్నాయంటే, ఒకటి ప్రాచీన శిలాయుగము అన్నమాట. ప్రాచీన శిలాయుగము అన్నమాట. ప్రాచీన శిలాయుగం. 2 వచ్చేసి మధ్య శిలాయుగము అన్నమాట. మధ్య శిలాయుగం. నెక్స్ట్ 3 నవీన శిలాయుగము అన్నమాట. నెక్స్ట్ తర్వాత
తామ్రశిలాయుగము అన్నమాట. తామ్రశిలాయుగము అన్న ఓకే, తామ్రశిలాయుగము అన్న. సో కాబట్టి ఈ 4 యుగాల గురించి చదివే చరిత్రను ఏమనిపిస్తామంటే, సో 4 యుగాల గురించి చదివే చరిత్రను చారిత్రక పూర్వయుగం అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో చరిత్ర అనేది 3 భాగాలు విభజించడం జరుగుతా ఉంది. 1 చారిత్రక పూర్వయుగం, 2 సంధికాలపు యుగం, 3 చారిత్రక యుగం. చారిత్రక పూర్వయుగాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తాం. సంధికాలపు యుగాన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ చారిత్రక యుగాన్ని హిస్టారిక్ ఏజ్ లేదా హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తాం అనమాట. సో ఎందుకు ఈ 3 రకాలుగా విభజించామంటే, మనకు దొరికే ఆధారాలను బట్టి ఇక్కడ గతాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది, దొరికే ఆధారాలను బట్టి. సో ఇక్కడ చారిత్రక పూర్వయుగంలో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, ఈ 4 యుగాల గురించి సంబంధించి, ఈ 4 యుగాల్లో నివసించిన మానవుని గురించి సంబంధించిన సమాచారాన్ని మనం స్టడీ చేసినట్లయితే, ఓకేనా, తెలుసుకోగలిగినట్లయితే, కొన్ని ఆధారాల ద్వారా తెలుసుకోగలిగినట్లయితే, అలా వెలుగులోకి వచ్చే చరిత్రను ఏమనిపిస్తామంటే చారిత్రక పూర్వయుగం అనిపిస్తాం. ఓకేనా. కేవలం ఈ యుగాలలో మనకు రాతి వస్తువులు అనేటి, ప్రాచీన మానవుడు ఉపయోగించిన రాతి వస్తువులు అనేటి మనకు బయలుపడడం జరుగుతుంది. ప్రాచీన మానవుడు ఉపయోగించినటువంటి ఎముకలతో తయారు చేయబడినటువంటి వస్తువులు మాత్రం మనకు వినియోగించబడతాయి. దాంతో పాటు మెటల్స్ తో తయారు చేసినటువంటి కొన్ని వస్తువులు మనకు దొరకడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ లిఖించబడినటువంటి ఆధారాలు దొరకవు అనేది గమనించాలి. సో ఇది నెక్స్ట్. తర్వాత సంధికాలపు యుగము అంటే ఏంటంటే, ఇక్కడ ఆధారాలు అనేవి దొరుకుతాయి అన్నమాట. కానీ ఈ ఆధారాలలో ఏముంటుందంటే ఒక లిపి అనేది ఉంటుంది అనమాట. ఈ లిపి ఏ భాషకు సంబంధించిందో తెలియదు అనమాట. అంటే సో ఒక రాతి బండ మీద ఏదైనా ఒక స్క్రిప్ట్ అనేది ఉంటుంది, ఆ స్క్రిప్ట్ అనేది ఏ లాంగ్వేజ్ కు సంబంధించిందో తెలియదు అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ లభించేటువంటి ఆధారంలో క్లారిటీ ఉండదు అనమాట. ఓకేనా. సో అలా ఆధారాలు క్లియర్ గా లిఖించబడినప్పటికీ అందులో లాంగ్వేజ్ గానీ స్క్రిప్ట్ గానీ క్లారిటీగా మనకు అర్థం కాకపోవడం వల్ల సందిగ్ధంగా కొంత సమాచారం వెళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి చరిత్రను ఏమనిపిస్తామంటే సంధికాలపు యుగం అనిపిస్తాం. ఓకేనా. సంధికాలపు యుగపు చరిత్ర అనిపిస్తాం. సో నెక్స్ట్ చారిత్రక యుగము అంటే ఏంటంటే, గతం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ శాసనాలు అనేటి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. సో ఒకటి శాసనాలు అనేటి ఒక ఆధారము అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి శాసనాలు, 2 వచ్చేసి నాణ్యాలు, 3 వచ్చేసి సో గ్రంథాలు, నెక్స్ట్ వచ్చి 4 కట్టడాలు. ఇలా ఈ 4 ఆధారాలను మనం సో ఇక్కడ శాసనాలు, నాణ్యాలు, గ్రంథాలు, కట్టడాలను ఆధారంగా చేసుకొని గతం గురించి క్లియర్ గా మనకు సమాచారం అందబడడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక శాసనం తీసుకున్నాం, ఆ శాసనంలో క్లియర్ గా, ఆ శాసనంలో అంటే శాసనం అంటే ఏం లేదు, ఇక్కడ ఒక రాతి బండ మీద రాయడమో, లేకపోతే ఒక ఇనుప స్తంభం మీద రాయడమో, ఒక రాగి రేకు మీద ఏదో ఒక లాంగ్వేజ్ లో ఒక లిపిని ఉపయోగించి రాయడం జరుగుతుంది అనమాట. అలా సో కొంత శాసనాలు అనేటివి మనకు కొన్ని దొరికే అవకాశం ఉంది పురావస్తు శాఖ వారికి. అలా పురావస్తు శాఖ వారు జరిపినటువంటి తవ్వకాలలో వాళ్ళకు దొరికినటువంటి శాసనాలలో ఉన్నటువంటి ఆ లిపి, ఆ భాషను అర్థం చేసుకొని గతం గురించి కొంత సమాచారం మనకు వెలుగులోకి వస్తుంది కదా, అలాంటి సమాచారాన్ని ఏమనిపిస్తామంటే చారిత్రక యుగం అంటాం. అంటే ఇక్కడ చారిత్రక యుగానికి సంబంధించి ఆధారాలు క్లియర్ గా ఉన్నాయి. 1 శాసనాల రూపంలో, 2 నాణేల రూపంలో, 3 గ్రంథాల రూపంలో, నెక్స్ట్ 4 కట్టడాల రూపంలో క్లియర్ గా మనకు ఎవిడెన్స్ అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ ఎవిడెన్స్ మీద క్లియర్ గా ఒక లిపి అనేది మెన్షన్ చేయబడి ఉంది. ఆ లిపి ఏ భాషలో మనం తెలుసుకోగలిగినట్లయితే సో గతం గురించి మనకు కొంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. అలా గతం గురించి అంటే ప్రాచీన కాలానికి సంబంధించి లేదా ఆధునిక కాలానికి సంబంధించి, ఓకేనా, మధ్యయుగ కాలానికి సంబంధించి 3 రకాల యుగాలు ఉన్నాయి కదా చరిత్రకు సంబంధించి. ఆ యుగాలకు సంబంధించి సమాచారం మనం తెలుసుకోవడానికి, ఓకేనా, శాసనాలు, నాణ్యాలు, గ్రంథాలు, కట్టడాలు కూడా ఉపయోగపడినట్లయితే అలా వెలుగులోకి వచ్చేటువంటి సమాచారాన్ని ఏమనిపిస్తాం అంటే చారిత్రక యుగం అనిపిస్తాం. ఓకేనా. సో కాబట్టి హిస్టరీ అనేటువంటి పదానికి మీనింగ్ తెలుసుకుంటేనే, హిస్టరీ అంటే గతం గురించి చదవడాన్ని మనం చరిత్ర అని పిలుస్తాం. ఓకేనా. సో ఈ యొక్క చరిత్ర పితామహుడిగా ఎవరిని చెప్పాము? హెరటోడస్. ఎందుకు హెరటోడస్ చరిత్ర పితామహుడు అయ్యాడంటే, ప్రపంచంలో తొలిసారిగా ఆయన ఏం చేశాడంటే పర్షియన్లకు, గ్రీకులకు జరిగినటువంటి యుద్ధాలను లిఖించడం జరిగింది. ఓకేనా. సో గ్రంథస్థం చేయడం జరిగింది. అందుకే అతన్ని యొక్క చరిత్ర పితామహుడిగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ చరిత్రను అధ్యయన సౌలభ్యం కోసం ఏం చేశారంటే 3 భాగాలుగా విభజించడం జరిగింది. దీన్ని మనం చారిత్రక పూర్వయుగం అని, సంధికాలపు యుగం అని, చారిత్రక యుగం అని 3 భాగాలుగా విభజించడం జరిగింది. అసలు దేన్ని మనం చారిత్రక పూర్వయుగం అని పిలుస్తాము, సంధికాలపు యుగం అని ఎందుకంటాము,
చారిత్రక యుగం అని ఎందుకు అంటామంటే సో ఏ చరిత్రకైతే ఓకేనా, ఏ చరిత్రకైతే శాసనాలు, నాణ్యాలు, గ్రంథాలు, కట్టడాలు అనేటివి క్లియర్ ఎవిడెన్స్ తో కూడినటువంటి సమాచారం ఉంటుందో ఓకేనా, అంటే ఏ చరిత్రకైతే క్లియర్ ఎవిడెన్స్ ఉంటాయో ఆ చరిత్రను ఏమనిపిస్తాం అంటే చారిత్రక యుగము అని పిలుస్తాం అనమాట. సో ఏ చరిత్రకైతే ఎవిడెన్స్ దొరికాయి కానీ ఆ ఎవిడెన్స్ లో ఉన్నటువంటి ఓకేనా, ఆ ఎవిడెన్స్ లో ఉన్నటువంటి లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ కానీ అర్థం కాకపోవడం వల్ల అది ఏదో ఒక భాష, ఏదో ఒక లిపి అని చెప్పేసి సో వాదించడం జరుగుతూ కొంత సమాచారం రిలే తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి చరిత్రను ఏమనిపిస్తామంటే సంధికాలపు యుగం అని, దీన్ని మనం ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఏ చరిత్రకైతే లిఖించబడని లిఖించబడిన ఆధారాలు దొరకవో ఓకేనా, సో ఏ చరిత్రకైతే ప్రాచీన మానవుడు ఉపయోగించినటువంటి ఆ యొక్క రాతి పరికరాలు, ఎముకలతో తయారు చేయబడిన పరికరాలు ఓకేనా, ఇనుముతో అదే మెటల్స్ తో కూడినటువంటి పరికరాలు దొరుకుతాయో వాటి ద్వారా మాత్రమే గత యొక్క మానవుడి యొక్క ఓకేనా ప్రాచీన మానవుడి యొక్క స్మృతులను మనం తెలుసుకోగలుగుతాము. అలా వెలుగులోకి వచ్చే సమాచారాన్ని ఏమనిపిస్తామంటే చారిత్రక పూర్వయుగం అని పిలుస్తాం. అంటే ఇక్కడ మీకు మొత్తం ఈ 3 యుగాలకు 3 రకాల చరిత్రలకు సంబంధించి 6 రకాల యుగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రాచీన శిలాయుగం అని, 2 మధ్య శిలాయుగం అని, 3 నవీన శిలాయుగం అని, 4 తామ్ర శిలాయుగం అని, నెక్స్ట్ తర్వాత 5 కాంస్య యుగం అని, 6 వచ్చేసి ఇనుప యుగం. ఇలా 6 యుగాలు ఉంటాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు క్లారిటీగా మనకు తెలియాలి. సో ఇక్కడ చారిత్రక పూర్వయుగం కిందికి ఏ యుగాలు మనం నేర్చుకుంటామంటే ప్రాచీన శిలాయుగం గురించి నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. సో ప్రాచీన శిలాయుగం చూడండి ఇక్కడ. సో ప్రాచీన శిలాయుగము, 2 మధ్య శిలాయుగము, నెక్స్ట్ 3 నవీన శిలాయుగము, 4 తామ్ర శిలాయుగం. ఈ 4 యుగాల గురించి స్టడీ చేసినట్లయితే చారిత్రక పూర్వయుగం అనేటువంటి టాపిక్ మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత సంధికాలపు యుగంలో ఏ యుగం వస్తుందంటే కాంస్య యుగం వస్తుంది అనమాట. కాంస్య యుగము, బ్రాంజ్ ఏజ్ అని పిలుస్తాం అనమాట. సో కాబట్టి కాంస్య యుగము లేదా బ్రాంజ్ ఏజ్ అని పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత చారిత్రక యుగంలో మనకు ఇనుప యుగం అనేది ఎక్కడి నుంచి, ఈ ఇనుప యుగం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి చారిత్రక యుగం ప్రారంభం అవుతుంది అనేది నువ్వు గమనించాలి. ఓకేనా. సో ఎక్కడైతే ఇక్కడ కాంస్య యుగం అనేది మీకు చారిత్రక యుగానికి ముందు ఉంటుంది. ఓకేనా. సంధికాలం అనేది చారిత్రక పూర్వయుగానికి చారిత్రక యుగానికి మధ్యలో ఉన్నటువంటి యుగాన్ని ఏమని పిలుస్తామంటే సంధికాలపు యుగంగా చెప్తాం అనమాట. అంటే ఇనుప యుగం అంటానే చారిత్రక యుగం గురించి చదువుకోవాలి, కాంస్య యుగం అంటానే సంధికాలపు యుగం లేదా ప్రోటో హిస్టారిక్ పీరియడ్ గురించి చదవాలి. నెక్స్ట్ తర్వాత చారిత్రక పూర్వయుగం అంటే దీన్ని మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటున్నాం, దీన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటున్నాం, దీన్ని హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తున్నాం. అంటే ఇక్కడ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే సో మనకు ప్రాచీన శిలాయుగం గురించి చదవాలి, మధ్య శిలాయుగం గురించి చదవాలి, నవీన శిలాయుగం గురించి చదవాలి, తామ్ర శిలాయుగం గురించి చదవాలన్నమాట. అంటే ఈ 4 యుగాల గురించి స్టడీ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ 4 యుగాల గురించి చదవాలి. అందుకే చూడండి సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా. వాడు ఇచ్చినటువంటి సిలబస్ లో ఏమన్నాడంటే సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ అనమాట. ఓకేనా. సో సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలబస్, ఏపీపీఎస్ ఇచ్చినటువంటి సిలబస్ లో ఈ ఏపీ హిస్టరీ అనేది ఎన్ని మార్కులు ఉంటుంది? 75 మార్క్స్ ఉంటుంది అనమాట. సో వాడు ఏం చెప్పాడు? సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు అనమాట. అంటే సామాజిక ఓకేనా. సో ఇక్కడ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఓకేనా, సామాజిక కల్చరల్ సంస్కృతి ఓకేనా. సో ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క సమాజం గురించి సంస్కృతి గురించి చదవండి అని చెప్పాడు అనమాట. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ యొక్క సమాజం సంస్కృతి గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చదవండి అని చెప్పేసి మనకు సిలబస్ లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క సమాజం సంస్కృతి దీంట్లో ఏమేమి ఉంది? ఫస్ట్ యూనిట్ మొత్తం ఇక్కడ ఏపీ హిస్టరీకి సంబంధించి 75 మార్కులకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఎన్ని మార్కులు ఇచ్చాడు? 75 మార్క్స్. సో 75 మార్క్స్ మనం మంచి స్కోర్ చేసినట్లయితే గ్రూప్ 2 కొట్టడానికి, గ్రూప్ 2 లో మనం విజయం సాధించడానికి సో చాలా వరకు ఇది హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఏపీ హిస్టరీకి సంబంధించి 75 మార్కులకి గాను 5 యూనిట్లను పొందుపరచడం జరిగింది అనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని యూనిట్లను పొందుపరచడం జరిగింది? 5 యూనిట్లను పొందుపరచడం జరిగింది. దీంట్లో ఫస్ట్ యూనిట్ లో ఏముంది అనేది మనం చూసినట్లయితే చూడండి, ప్రీ హిస్టారిక్ కల్చర్. ఓకేనా. ప్రీ హిస్టారిక్ కల్చర్ అంటే చారిత్రక పూర్వయుగం. మీకు ఇంతవరకు చెప్పాను కదా, చరిత్ర అనేది 3 భాగాలుగా ఉంటుంది. చారిత్రక పూర్వయుగం, సంధికాలపు యుగం, చారిత్రక యుగం అని. దీంట్లో చారిత్రక పూర్వయుగం గురించి మాత్రమే చెప్పాడు ఇతను. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏపీపీఎస్ ఏం మెన్షన్ చేసింది? ప్రీ హిస్టారిక్ కల్చర్ గురించి చదవమని చెప్పింది అనమాట. ఓకేనా. అంటే ఏ యుగాల గురించి చదవాలి మనము? ప్రాచీన శిలాయుగం గురించి, మధ్య శిలాయుగం గురించి, నవీన శిలాయుగం గురించి, తామ్ర శిలాయుగం గురించి, 4 యుగాల గురించి క్లియర్ గా మనం స్టడీ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ టాపిక్ మీకు ఇక్కడ అందరం మనం ఏం చదువుతా ఉంటాం? సంధికాలపు యుగము, చారిత్రక యుగము, ఇవన్నీ వాస్తవంగా ఇది తెలుసుకోవాలి. ఓకేనా.
కానీ క్లియర్ గా సిలబస్ లో మాత్రం ఏది పొందుపరచడం జరిగిందంటే చారిత్రక పూర్వయుగం. దీన్ని మనం ప్రీ హిస్టారిక్ కల్చర్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ తర్వాత ది శాతవాహనాస్. ఓకేనా, ది శాతవాహనస్ అంటే శాతవాహన డైనాస్టిక్ సంబంధించిన విషయాలను చదవమని చెప్పాడు అనమాట. ఓకేనా, శాతవాహన వంశం గురించి చెప్పాడు ఇక్కడ. శాతవాహన వంశంలో మనకి ఏమేమి వస్తాయి అనేది మనం చూసినట్లయితే, ఓకేనా, సో శాతవాహన వంశానికి సంబంధించి మనకి ఏమేమి ఉంటాయి అనేది మనం గమనిస్తే, సో ఒకటి చూడండి, శాతవాహనులకు సంబంధించినటువంటి ఫస్ట్ పరిచయం. ఓకేనా, పరిచయం అనే టాపిక్ అంటే ఇక్కడ శాతవాహనులు ఎవరికి సమకాలికులు, ఎవరి దగ్గర సామంతులుగా పనిచేసినారు, ఓకేనా, ఏ రాజ్యంకి సామంతులుగా ఉంటూ వీళ్ళు స్వతంత్ర రాజులో ఎదిగారు అనేటువంటి ఒక అదే కంటిన్యూషన్ ప్రాసెస్. ఇక్కడ ఒక డైనాసిటీ డిక్లైన్ అవుతుందంటే ఇంకొక రాజవంశం ఏమవుతుంది, రైజ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆ విషయాలను గురించి ఇక్కడ మనకు శాతవాహన డైనాసిటీకి సంబంధించి ఇంట్రడక్షన్ అనేటువంటి టాపిక్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. రెండోది ఏంటంటే శాతవాహనుల యొక్క రాజధానులు ఏంటివి. ఓకేనా, రాజధానులు ఏంటివి అంటే క్యాపిటల్ సిటీస్ ఏమేమి ఉన్నాయి అనే విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే శాతవాహనుల యొక్క రాజధానుల మీద మనకు పట్టు ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత శాతవాహనులకు ఉపయోగించినటువంటి రాజ లాంఛనం ఏది, రాజ లాంఛనం. సో రాజలాంఛనం అనేది ఏం ఉపయోగించారు. సో శాతవాహనులు సూర్యుడిని రాజలాంఛనంగా యూజ్ చేశారా, లేదా వరాహమును రాజలాంఛనంగా యూజ్ చేశారా, సింహమును రాజలాంఛనంగా ఉపయోగించారా, వృషభాన్ని రాజలాంఛనంగా ఉపయోగించారా, సింబల్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, సో కాబట్టి శాతవాహనులకు సంబంధించిన రాజలాంఛనం ఏదైనా అడగచ్చు. నెక్స్ట్ తర్వాత శాతవాహనులకు సంబంధించినటువంటి వర్ణం. ఓకేనా, వీళ్ళ యొక్క వర్ణం ఏంటి. నెక్స్ట్ తర్వాత వీళ్ళ యొక్క జన్మస్థలం ఏది. ఓకేనా, జన్మస్థానం అంటే బర్త్ ప్లేస్. అసలు వీళ్ళు బ్రాహ్మణ్సా, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అనేది మనం ఏ వర్ణానికి చెందిన వారుగా ఉంటూ వీళ్ళు రాజ్యాధికారం చేపట్టారు అనేటువంటి విషయాలను మనం వర్ణం టాపిక్ లో చదవడం జరుగుతుంది. అసలు మనం శాతవాహనులు అంటున్నాం కదా, అసలు శాతవాహనులు పూర్తిగా ఆంధ్రదేశంలోనే జన్మించారా, లేదా ఆంధ్రులేనా వీరు, ఆంధ్రదేశంలో జన్మించి ఆంధ్రులుగా ఉంటూ ఆంధ్రదేశ పరిపాలన చేశారా, లేదా పక్క ప్రాంతాల్లో జన్మించి ఆంధ్రదేశ భూభాగాలను ఆక్రమించారా అనేటువంటి విషయాలు మనకు తెలియాలంటే వాళ్ళ యొక్క జన్మస్థానం ఏందో మనం తెలుసుకోవాలి కదా. సో కాబట్టి వాళ్ళ యొక్క జన్మస్థానం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసే అవకాశం ఉంది. పూర్తి అంశాలు మనం టాపిక్ లో క్లియర్ గా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత జన్మస్థానం తర్వాత ఆధారం. సో ఇక్కడ శాతవాహనులకు సంబంధించినటువంటి ఆధారం, శాతవాహనుల గురించి మనం తెలియాలంటే, ఓకేనా, శాతవాహనులకు సంబంధించి తెలియాలంటే శాతవాహనుల యొక్క ఆధారాలు చాలా చాలా కీలకం అనమాట. సో అవి ఎటువంటి ఆధారాలు కావచ్చు, శాసనాధారాలు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ఇలాంటి ఆధారాల ద్వారా శాతవాహనుల గురించి పూర్తి సమాచారం మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఆధారాల గురించి మనం క్లియర్ గా సో మనం టాపిక్ లో శాతవాహనుల చాప్టర్ లో మనం చదవడం జరుగుతుంది అన్న. నెక్స్ట్ తర్వాత ఆధారాల తర్వాత రాజకీయ చరిత్ర అన్నమాట. రాజకీయ చరిత్ర. సో కాబట్టి పొలిటికల్ హిస్టరీ అంటే రాజులు మొత్తం ఎంతమంది శాతవాహన రాజులు ఉన్నారు, సో వాళ్ళు 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, లేదా 30 మంది ఉన్నారా, ఒకవేళ 30 మంది ఉంటే ఏ గ్రంథాలను అనుసరించి సో వాళ్ళు 30 మందిగా మనకు వెలుగులోకి వస్తున్నారు అని చెప్పేసి, సో ఇక 30 మంది రాజులు వాస్తవంగా ఇక్కడ శాతవాహన వంశానికి సంబంధించి 30 మంది రాజులు ఉంటారు. ఈ 30 మంది రాజుల్లో మొదటివాడు శ్రీముఖుడు, చివరివాడు మూడో పులోమావి, గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ రాజుల గురించి ఈ 30 మంది రాజుల్లో తొలి శాతవాహనులని మలి శాతవాహనులని విడగొట్టుకుని మనం 30 మంది రాజుల గురించి క్లియర్ గా వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితుల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే ఈ టాపిక్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత 8వ టాపిక్ ఏంటంటే శాతవాహనులకు సంబంధించినటువంటి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఓకేనా, సో పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇక్కడ పొలిటికల్ ఎక్కువగా మనం పొలిటికల్ హిస్టరీనే చదువుతాం కానీ సో అడ్మినిస్ట్రేషన్ మనము పక్కన పెట్టేస్తాం చదివేటప్పుడు కూడా. ప్రతి స్టూడెంట్ కూడా ఏం చేస్తాడు, ఫస్ట్ పొలిటికల్ హిస్టరీ చెప్తారు కాబట్టి ఈ పొలిటికల్ హిస్టరీ చదివేసి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎకానమీ కానీ, సొసైటీ కానీ, రిలీజియన్ కానీ ఇవన్నీ చదవకుండా పక్కన పెట్టేస్తాడు. కానీ ఎగ్జామ్ లో మాత్రం అవి మనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అన్నమాట. సో పరిపాలన అంటే ఇది కేంద్రీకృత పరిపాలన అనుసరించారా, వికేంద్రీకృత పరిపాలన అనుసరించారా, ఎటువంటి సైనిక పరిపాలన అనుసరించారు, ఓకేనా. సో వీళ్ళ కాలంలో ఓకేనా అధికార యంత్రాంగం ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి విషయాలు మనం చదివేదే పరిపాలనకు సంబంధించి. స్థానిక పరిపాలన కావచ్చు, పట్టణ పరిపాలన కావచ్చు, నెక్స్ట్ తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మనకు పరిపాలనలో వస్తాయి. నెక్స్ట్ తర్వాత పరిపాలన తర్వాత ఆర్థిక వ్యవస్థ అన్నమాట. ఆర్థిక వ్యవస్థ
అంటే ఇక్కడ ఎకానమీ అంటే ఏంటంటే ఎవరి యొక్క ఎకానమీ ఇది? శాతవాహనులకు సంబంధించినటువంటి ఎకానమీ. శాతవాహనుల కాలంలో ఆ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాతవాహనుల కాలంలో వ్యవసాయం ఏ విధంగా ఉంది, శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉంది, శాతవాహనుల కాలంలో స్వదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉంది. కాబట్టి స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం, అగ్రికల్చర్ వ్యవసాయం గురించి మనకు పూర్తి సమాచారం శాతవాహనుల గురించి తెలిసే అవకాశం ఉంది. అలా వెలుగులోకి వచ్చినటువంటి చరిత్రనే శాతవాహనుల యొక్క ఆర్థిక చరిత్రగా మనం చెప్తాం అనమాట. ఓకేనా? సో కాబట్టి శాతవాహనులకు సంబంధించిన ఆర్థిక పరిస్థితుల గురించి మనం చదువుతాం. నెక్స్ట్ తర్వాత సో ఆర్థిక వ్యవస్థ, సమాజం గురించి కూడా చదువుతాం అనమాట. సమాజం. ఓకేనా? సమాజం సొసైటీ. శాతవాహనుల యొక్క సమాజం ఏంటి, ఇప్పుడు మనం ప్రస్తుత సమాజం ఏ విధంగా ఉంది, శాతవాహనుల కాలం నాటి సమాజం ఏ విధంగా ఉంది. ఓకేనా? ఆ సమాజంలో వీళ్ళు ఎటువంటి దుస్తులను ధరించేవారు, ఎటువంటి పండగలు చేసుకునేటువంటి వారు, ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా మనం శాతవాహన సమాజంలో సో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత 11వ టాపిక్ ఏంటంటే సో శాతవాహనులకు సంబంధించినటువంటి మతము, రిలీజియన్. వాస్తవంగా జైన మతం ఉంటుంది, బౌద్ధ మతం ఉంటుంది, హిందూ మతం ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ అనేక రకాల మతాలు ఉంటాయి. కానీ శాతవాహన సమాజంలో నివసించేటువంటి ప్రజలు కావచ్చు, శాతవాహన రాజ్యాన్ని పరిపాలించే పాలకులు కావచ్చు, వాళ్ళ యొక్క భార్యలైనటువంటి రాణులు కావచ్చు. ఓకేనా? సో బాగా ధనవంతులైనటువంటి వ్యాపారులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సో ఏ మతాన్ని పాటించడం జరిగింది, వాళ్ళు జైన మతాన్ని పాటించారా, బౌద్ధ మతాన్ని పాటించారా, హిందూ మతాన్ని పాటించారా అనేటువంటి వాళ్ళ యొక్క మత పరిస్థితుల గురించి క్లియర్ గా ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో కాబట్టి శాతవాహనులకు సంబంధించిన మతం. నెక్స్ట్ తర్వాత మతం తర్వాత 11వ అంశం ఏంటంటే చిత్రలేఖనం. సో శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం కూడా అభివృద్ధి చెందింది. ఓకేనా? సో చిత్రలేఖనం వీళ్ళకి సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఎక్కడ దొరికాయి అనేటువంటి విషయాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఫైనల్ గా వాస్తు శిల్పము అనమాట. వాస్తు అంటే ఏంది, శిల్పం అంటే ఏంది. ఓకేనా? వాస్తు శిల్పం రెండు కలవడం వల్ల ఒక టెంపుల్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ టెంపుల్ అనేది జైన మతానికి సంబంధించిందా, బౌద్ధ మతానికి సంబంధించిందా, హిందూ మతానికి సంబంధించినటువంటి విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అంతే. సో టోటల్ గా ఇక్కడ శాతవాహన వంశం గురించి ఏమేమి చదువుతాం అనేది మీకు క్లియర్ గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఏం చెప్పాము? సో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అండ్ చాల్కోలిథిక్ ఏజ్ అనమాట. ఈ 4 యుగాల గురించి చదివితే దాన్ని ఏమనిపిస్తాం? హిస్టారిక్ కల్చర్. సో ఆంధ్రప్రదేశ్ లో మనం చదవాల్సింది ఇండియన్ భారతదేశ చరిత్ర పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలన్నా లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలంటే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఓకేనా ప్రాచీన శిలాయుగం యొక్క కాలంలో నివసించిన మానవుని గురించి, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో మధ్యశిలాయుగంలో నివసించిన మానవుని యొక్క గురించి, నెక్స్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నవీన శిలాయుగ కాలంలో, నెక్స్ట్ తర్వాత తామ్రశిలాయుగ కాలంలో నివసించిన మానవుని గురించి చదవాలి. ఓకేనా? సో దాన్ని మనం ప్రీ హిస్టారిక్ కల్చర్ అని చెప్పాము. నెక్స్ట్ తర్వాత ఆంధ్రదేశ భూభాగాలను, కర్ణాటక భూభాగాలను, మహారాష్ట్ర భూభాగాలను, ఓకేనా, నెక్స్ట్ తర్వాత తెలంగాణ భూభాగాలను ఏకం చేసి పరిపాలించినటువంటి, దక్షిణాపథాన్ని ఏకం చేసి 400 సంవత్సరాల కాలం పాటు పరిపాలించినటువంటి శాతవాహన వంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ శాతవాహన వంశం గురించి ఏమేమి టాపిక్లు వస్తాయని చెప్పాము. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, నెక్స్ట్ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి రాజలాంఛనం ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి రాజధాని ఏంటి, వాళ్ళకి వర్ణం, వాళ్ళకి క్యాస్ట్ ఏంటి, వాళ్ళకి జన్మస్థానం ఏంటి, సో వాళ్ళకి సంబంధించిన సోర్స్ ఏమేమి దొరికాయి, వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ హిస్టరీ, వాళ్ళకి ఎవరెవరు రాజులు ఉంటారు, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, వాళ్ళకి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు అంటే వ్యవసాయం, వాణిజ్యం, స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం, వీళ్ళకి సంబంధించిన సమాజం, మతం, చిత్రలేఖనం, వాస్తుశిల్పం అనేటువంటి టాపిక్లు మనం డిస్కస్ చేసినట్లయితే అక్కడికి ఏ టాపిక్ కంప్లీట్ అవుతుందంటే శాతవాహనులు అనేటువంటి చాప్టర్ కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి శాతవాహనంలో మనం ఏం చదవాలి, ఓకేనా, వాడు ఏమన్నాడు సింపుల్ గా ది శాతవాహనస్ అన్నాడు అంతే. ఓకేనా? కానీ శాతవాహనంలో ఇన్ని టాపిక్స్ చదవాలి మనం, సుమారుగా 12 నుంచి 13 టాపిక్లు ఇక్కడ డిస్కస్ చేస్తే గానీ శాతవాహనుల చాప్టర్ అనేది కంప్లీట్ కాదు అనేది గమనించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మినిమం 6 నుంచి 7 క్వశ్చన్లు ఈ శాతవాహనుల చాప్టర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ప్రతిసారి కూడా మనకు ప్రతి నోటిఫికేషన్ లో కూడా శాతవాహనుల చాప్టర్ మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ టైం కూడా మనకు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ చాప్టర్ ను బాగా చదవాలి, క్లియర్ గా చదవాలి. ఓకేనా? చాలా డెప్త్ చదవాలి. ఓకేనా? సో పైన చదివితే వచ్చే కాలం పోయింది అనమాట ఇప్పుడు. ఓకేనా? ఖచ్చితంగా శాతవాహనులను మనం చాలా డెప్త్ చదవాలి. ఓకేనా? మార్కెట్ లో ఉన్నటువంటి బుక్స్ అన్నిటికంటే కూడా మించి మనకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో కావాలంటే మీరు నేను చెప్పేటువంటి మ్యాటర్ ను మీరు మార్కెట్ లో దొరికేటువంటి బుక్కుల్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దానికంటే డిఫరెంట్ గానే మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి నెక్స్ట్ 2వ టాపిక్ ఏమైనా, ఇప్పుడు 1వ టాపిక్ ఇది. ఓకేనా? ఫస్ట్ యూనిట్ లో మనకు ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ 2వ టాపిక్ ఏంటంటే ది శాతవాహనాస్.
శాతవాహనాస్ అనేటువంటి టాపిక్ లో మనం ఏమేమి చెప్పాలి, ఏమేమి చదవాలి అనేటువంటి విషయాలు క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మూడో చాప్టర్ ఏంటంటే మనకి ఓకేనా, సో ఇక్కడ ది ఇక్ష్వాకాస్ ఓకేనా, ఇక్ష్వాకులు అన్నమాట. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే సో ఇక్ష్వాకులు అన్నమాట. ఓకేనా, సో ఈ ఇక్ష్వాకుల గురించి మనం చదవడం జరుగుతుంది అనమాట. సో ఆంధ్రదేశంలో ఇక్ష్వాకులు అనేటువంటి వారు ప్రముఖమైనటువంటి రాజవంశస్థులు చెప్తాం అనమాట. ఓకేనా, ఇక్ష్వాకులు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఓకేనా, సో ఇక్ష్వాకులు అనేటువంటి రాజవంశీయుల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి పరిచయం, ఓకేనా, వీళ్ళకి సంబంధించినటువంటి రాజధానులు ఏమేమి ఉన్నాయి, వీళ్ళకి సంబంధించిన రాజలాంఛనం ఏ విధంగా ఉంది, ఓకేనా, సో ఏ రాజలాంఛనాన్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది, వీళ్ళకి సంబంధించిన యొక్క వర్ణం ఏంటి, జన్మస్థానం ఏంటి, నెక్స్ట్ తర్వాత వీళ్ళకి సంబంధించిన రాజకీయ చరిత్ర ఏంటి, ఎంతమంది శాతవాహన యొక్క ఇక్ష్వాక రాజులు ఉన్నారు ఇక్కడ, నెక్స్ట్ తర్వాత వీళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ ఫాలో కావడం జరిగింది, వీళ్ళ కాలంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్వదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉంది, విదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉంది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి వీళ్ళకి సంబంధించినటువంటి ఆ సమాజం గురించి చదవాలి. నెక్స్ట్ తర్వాత మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఉపయోగించిన భాష ఏంటి, లిపి ఏంటి, నెక్స్ట్ తర్వాత వాళ్ళ కాలం నాటి వాస్తు శిల్పం ఏ విధంగా డెవలప్ అయింది, ఇలాంటి విషయాలు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకేనా, సో కాబట్టి ఇక్ష్వాకులు అనేటువంటి చాప్టర్ కూడా మనకు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్ష్వాకుల నుంచి కూడా లాస్ట్ 2012 క్వశ్చన్లు అయితే యొక్క క్వశ్చన్ పేపర్ మనం చూసినట్లయితే గ్రూప్ 2కి సంబంధించి మినిమం ఈ చాప్టర్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు అడగడం జరిగింది. చాలా చిన్న చాప్టర్, అట్ ది సేమ్ టైం ఎక్కువ బిట్లు రావడం జరిగింది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఈ చాప్టర్ మనం బాగా చదవాలి. ఓకేనా, దీని పని పడదాం ఖచ్చితంగా. ఓకేనా, డెప్త్ గా చదువుదాం దీన్ని కూడా. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఇక్ష్వాకులు అన్నాడు, సోషియో అండ్ ఎకనామిక్ అండ్ ఓకేనా రిలీజియస్ కండిషన్స్ అన్న, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అన్నాడు అనమాట. ఓకేనా, అంటే సింపుల్ గా నేను చెప్పినట్టు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో సింపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు, ఓకేనా, శాతవాహనులు, ఇక్ష్వాకులు. శాతవాహనులు మీకు ఏవైతే టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగిందో అవన్నీ కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి. సోషియో అండ్ ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ రిలీజియస్ కండిషన్స్ అన్నాడు అనమాట. సోషియో అంటే సమాజం గురించి, ఓకేనా, ఎకనామిక్స్ అంటే ఏంది, ఆర్థిక పరిస్థితుల గురించి, వాళ్ళ కాలంలో వ్యవసాయం గురించి, వాణిజ్యం గురించి, స్వదేశీ వాణిజ్యం గురించి, విదేశీ వాణిజ్యం గురించి. అండ్ రిలీజియస్ కండిషన్స్ అంటే మత పరిస్థితుల గురించి. ఓకేనా, నెక్స్ట్ లిటరేచర్ అంటే సాహిత్యం, బుక్స్ అనమాట. ఓకేనా, సో శాతవాహనుల కాలంలో కానీ ఇక ఇక్ష్వాకుల కాలంలో నివసించినటువంటి కవులు ఉంటారు కదా, ఆ కవులు రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు గురించి మనం చదువుకోవాలి. ఆ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఆ గ్రంథాలు రచించినటువంటి కవులు ఎవరున్నారు అనేటువంటి విషయాలను మనం ఇక్కడ చదవండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆర్ట్ అన్నాడు, ఆర్కిటెక్చర్ అన్నాడు. ఓకేనా, చిత్రలేఖనం అండ్ వాస్తు శిల్పం అనమాట. ఓకేనా, అంటే కట్టడాలు అనమాట. ఆర్కిటెక్చర్ అంటే కట్టడాలు, ఇవన్నీ కూడా మనం చదవండి అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ తర్వాత విష్ణు కుండినీస్, ది విష్ణు కుండినీస్ అనడం. నెక్స్ట్ చాప్టర్ 4వ చాప్టర్ ఏంటి, విష్ణు కుండినిలు అనమాట. విష్ణు కుండినిలు అని. సో విష్ణు కుండినిలు మీద కూడా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదమ్మా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది కూడా, చాలా పెద్ద చాప్టర్ కూడా. ఓకేనా, మంచి బిట్లు పడే అవకాశం ఉంది విష్ణు కుండినిలో కూడా. సేమ్ విష్ణు కుండినిలో కూడా ఇవే టాపిక్స్ వస్తాయి మనకి, అవి కూడా మనం చదువుదాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈస్టర్న్ చాళుక్యులు అనమాట. ఓకేనా, అది కూడా ఎవరంటే వేంగి చాళుక్యులు, అంటే వేంగిని పరిపాలించేటువంటి చాళుక్యులు. వాళ్ళు ఎక్కడున్నారు, భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్నారు కాబట్టి, తూర్పు వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళను తూర్పు చాళుక్యులని లేదా వేంగి చాళుక్యులని పిలుస్తాం అనమాట. సో కాబట్టి ఆ వేంగి చాళుక్యులు చూడండి, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి అన్నాడు అనమాట. ఓకేనా, ది ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి అన్నాడు. అంటే వేంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన చాళుక్యులు, వాళ్ళు భారతదేశం యొక్క తూర్పు వైపు ఉన్నారు కాబట్టి తూర్పు చాళుక్యులు అయ్యారు. సో ఈ తూర్పు చాళుక్యుల గురించి మనం చదువుతాం. నెక్స్ట్ 5వ చాప్టర్ ఏంటి, తూర్పు చాళుక్యులు అనమాట. ఓకేనా, తూర్పు చాళుక్యులు. చూడండి ఇక్కడ ఆంధ్ర చోళస్, అంటే ఆంధ్ర చోళులు, వీళ్ళనే మనం తెలుగు చోళులు అని పిలుస్తాం అనమాట. ఓకేనా, రేనాటి చోళులని, ముదిగొండ చోళులని, ఓకేనా సారీ రేనాటి చోళులని, నెక్స్ట్ తర్వాత పొత్తపి చోళులని, వెలనాటి చోళులని, రేనాటి చోళులని, నెల్లూరు చోళులని, ఇలా 3-4 రకాలు ఉన్నారనమాట చోళులు. వీళ్ళు కేవలం ఆంధ్రదేశ భూభాగాల్లో మాత్రమే పరిపాలించడం జరిగింది, అందుకే వీళ్ళను తెలుగు చోళులు అని పిలుస్తాం. అందుకే చూడండి ఆంధ్ర చోళస్, ఆంధ్ర చోళులు అంటే తెలుగు చోళులు అని పిలుస్తాం అనమాట. ఈ తెలుగు చోళులు ఎవరు వస్తారు మనకి, ఓకేనా, ఆంధ్ర చోళులు, ఆంధ్ర చోళులు అనమాట. ఆంధ్ర చోళుల్లో ఓకేనా ఒకటి నెల్లూరు చోళులు. ఓకేనా, నెల్లూరు చోళులు, నెల్లూరు చోళులు. నెక్స్ట్ తర్వాత నెల్లూరు చోళుల తర్వాత రేనాటి చోళులు. ఓకేనా, రేనాటి చోళులు. ఓకేనా, రేనాటి చోళులు, వెలనాటి చోళులు, వెలనాటి చోళులు, చోళులు. నెక్స్ట్ తర్వాత ఈ ప్రధానంగా ఈ 3 రాజవంశాలు మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో నెల్లూరు చోళులు, రేనాటి చోళులు, నెక్స్ట్ తర్వాత వేలనాటి చోళులు.
సో ఇలా 3 రకాల మనకు ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి చోళరాజులు ఉన్నారు. ఈ 3 రాజవంశాల గురించి క్లియర్ గా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో అది కూడా ఏమన్నాడు చూడండి, వాళ్ళకి సంబంధించిన సమాజం గురించి చదవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి మతం గురించి చదవాలి. సో తెలుగు ఓకేనా లాంగ్వేజ్, వాళ్ళు ఉపయోగించినటువంటి తెలుగు లాంగ్వేజ్ గురించి చదవాలి. సో వాళ్ళ యొక్క ఆర్ట్ గురించి, లైక్ ఆర్కిటెక్చర్ గురించి చదవాలి అన్నాడు అనమాట. ఓకేనా? సో ఇది మనకు ఏపీఎస్సి ఓకేనా ఏపీ హిస్టరీకి సంబంధించి 5 యూనిట్లలో మొదటి యూనిట్ నందు పొందుపరిచినటువంటి సిలబస్ అన్నమాట. సో టోటల్ గా తీసుకుంటే మనకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే, చారిత్రక పూర్వ మొదటి యూనిట్ లో మనకి ఏమేమి ఉన్నాయి. సో ఒకటి మనకి తీసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ వచ్చేసి చారిత్రక పూర్వయుగము అంటాం. ఓకేనా? చారిత్రక పూర్వయుగము అని, చారిత్రక పూర్వ, ఇది మనకు ఫస్ట్ టాపిక్. దీన్ని మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అన్నాం అనమాట. నెక్స్ట్ రెండవది ఏంటంటే శాతవాహనులు అని, శాతవాహనులు అని, శాతవాహన డైనాసిటీ. ఓకేనా? ఈ శాతవాహన రాజవంశం గురించి చదవాలి. నెక్స్ట్ మూడవది ఇక్ష్వాకులు అన్నాడు అనమాట. ఓకేనా? ఇక్ష్వాకులు అని చెప్పడం జరిగింది, ఇక్ష్వాకులు. నెక్స్ట్ ఇక్ష్వాకుల తర్వాత తూర్పు చాళుక్యులు, విష్ణు కుండినిలు అన్నాడు అనమాట. విష్ణు కుండినిలు అనమాట, విష్ణు కుండినిలు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ తర్వాత 5వ చాప్టర్ ఏంటంటే తూర్పు చాళుక్యులు అన్నాడు అనమాట, తూర్పు చాళుక్యులు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ తర్వాత 6వది ఏంటంటే సో ఆంధ్ర చోళులు అన్నాడు అనమాట, ఆంధ్ర చోళులు అన్నమాట. ఈ ఆంధ్ర చోళుల్లో ఎవరెవరు ఉన్నారు మనకి? ఓకేనా? సో ముగ్గురు ఉన్నారు అనమాట ప్రధానంగా. ఒకటి నెల్లూరు చోళులు అని, నెక్స్ట్ తర్వాత వెలనాటి చోళులు అని, నెక్స్ట్ రేనాటి చోళులు అని, ఇలా ముగ్గురు ముఖ్యమైనటువంటి చోళుల గురించి చదవాలి అనమాట. సో వీళ్ళందరి కాలంలో ఓకేనా, పర్టికులర్ గా ఈ డైనాసిటీ కాలంలో మెయిన్ ఏంటంటే వాళ్ళ సమాజం, మతం, భాష, వాస్తు శిల్పం, ఆర్ట్, ఆర్కిటెక్చర్ గురించి చదవమని చెప్పాడు అనమాట ఇండైరెక్ట్ గా. ఓకేనా? మీరు ఇక్కడ సిలబస్ లో కేవలం ఇక్ష్వాకులు ఇచ్చారు కానీ ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు ఎన్ని చదవాలంటే ఖచ్చితంగా మనకు దానికి సరౌండింగ్ రూలర్స్ గురించి కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది అనమాట. సిలబస్ లో ఇవి ఇచ్చినప్పటికీ ఓకేనా, వీటికి సమకాలికంగా పరిపాలించిన రాజవంశాల మీద కూడా మనకు పట్టుండాలి అన్నప్పుడు మిగతా ఏమేమి చదవాల్సి వస్తుందంటే ఓకేనా, ఇక్కడ సో ఒకటి బృహత్ పలాయనుల గురించి చదవాలి. ఓకేనా? బృహత్ పలాయనులు చాప్టర్ లో ఇక్కడ సిలబస్ లో లేదు కదా అని చెప్పేసి ఈ చాప్టర్ చదవకుండా పోతే పొరపాటు అనమాట. ఎందుకంటే వాళ్ళకి సమకాలికంగా అటు ఇటు ఈ చిన్న రాజవంశాలు కూడా పరిపాలన చేయడం జరిగింది. అందుకే ఈ చాప్టర్ ను కూడా మనం ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మృత్పలైన తర్వాత ఆనంద గోత్రజులు. ఓకేనా? ఆనంద గోత్రజుల గురించి కూడా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత శాలంకాయనుల గురించి చదవాలి, శాలంకాయనుల గురించి కూడా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి శాలంకాయనులు, నెక్స్ట్ ప్రాచీన పల్లవులు. ఓకేనా? దీనికంటే ముందు సో ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనుల గురించి చదవాలి. వీళ్ళందరూ కూడా ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశీయులే. ఓకేనా? ఫస్ట్ శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొదటి వారు శాతవాహనులే అనమాట. ఈ శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు తీసుకుంటాం సీరియల్ గా. ఓకేనా? ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయన తర్వాత ఆనందగోత్రం తర్వాత శాలంకాయనుల తర్వాత మనం ఓకేనా యొక్క ప్రాచీన పల్లవులు, విష్ణు కుండినులు అనమాట. ఓకేనా? సో కాబట్టి విష్ణు కుండినుల తర్వాత ప్రాచీన పల్లవులు, ఇలా మనకు ఈ రాజవంశాలన్నిటి మీద మనం పట్టు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితేనే మనకి ఇవన్నీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకదానికి లింక్ ఉంటుంది. కాబట్టి సో కేవలం సిలబస్ లో ఇచ్చినది మాత్రమే చదవకుండా వీటిని కూడా స్టడీ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓవరాల్ గా ఇక్కడ మనకి ఈ చాప్టర్ నుంచి ఓకేనా, ఈ చాప్టర్ నుంచి మినిమం ఒక 15 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో 13 to 15 క్వశ్చన్లు ఇక్కడ మనం గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఫస్ట్ యూనిట్ కి సంబంధించినటువంటి సమాచారం అనమాట. ఓకేనా?